ఖైరతాబాద్ గణేశుడి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు లంబోదరుడు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ దగ్గర సందడి నెలకొంది. స్వామివారి దర్శనం కోసం జనం బారులు తీరారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, బడా గణేష్ దర్శనాలపై అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు సాయంత్రం అవుతున్న కొద్ది పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరుగుతున్నది. వినాయక చవితి మొదటి రోజు, అదేవిధంగా ఈసారి వినాయక చవితి పండుగ కూడా వీకెండ్ రావడంతో ఉదయం అంతా ఇళ్లలో పూజలు చేసుకున్నటువంటి భక్తులు సాయంత్రం బడా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. మొత్తంగా కూడా అన్ని క్యూ లైన్స్ ఎక్కడ చూసినా కూడా భక్తులతోని నిండిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఇటు టువర్డ్స్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కానీ, మింట్ కాంపౌండ్ పరిసర ప్రాంతాలు కానీ, మొత్తంగా కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోని మొత్తం నిండిపోయింది. మనం ఒకసారి చూడొచ్చు, క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా భారీ గణనాథుని దర్శించుకునేందుకు ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? ఇక్కడ లోకలే, మాదైతే కోనసీమ. ప్రతి ఏటా వస్తాం. ఎలా ఉంది చూస్తుంటే? పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, ఏర్పాట్లు కానీ. ఎంతసేపు అయింది లైన్? ఎంతసేపు అయింది క్యూ లైన్లో? క్యూ లైన్ 20 minutes అయిపోయింది. అప్పుడే ఎంతసేపు అయినా ఉంటాం, అందులో డౌట్ లేదు. అది చాలా మంది. మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆంధ్ర ఇక్కడ అశోక్ నగర్లో ఉంటాం. ఫస్ట్ టైం చూడడానికి వచ్చాం. చాలా బాగుంది. ఫస్ట్ టైం చూడడానికి వచ్చాం. చాలా ఎక్సైటెడ్. చాలా మంది భక్తులు మనం చూస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా బాగానే ఉంది. చాలా జనం ఉన్నారు, బాగానే ఉంది. మేము లైన్లో అరగంట అవుద్ది, అరగంట చిల్లర అవుద్ది. సో ప్రతి క్యూ లైన్, మనం ఏ క్యూ లైన్ చూసినా కూడా మొత్తంగా కూడా జనంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ గణనాథుని దగ్గర కూడా ప్రత్యేకంగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం క్యూ లైన్లు పెరిగిన కొద్దీ పోలీసు శాఖ ఇక్కడ ప్రత్యేకమైన రోప్ ఏర్పాటు చేసి రోప్ ద్వారా భక్తులందరినీ త్వరగా పంపిస్తాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ మొదటి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ కానీ ఏపీ నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ అయితే భారీ గణనాథుని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. నిరంతరము పోలీస్ శాఖ కూడా వచ్చేటువంటి భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, మొదటి రోజు రాత్రి ఖైరతాబాద్ గణనాథుని యొక్క స్వరూపం చూసి ఉంటే భక్తులందరూ కూడా ఎంతో కనువిందు చెందుతున్నారు. ఎందుకంటే 70 అడుగుల భారీ గణనాథుని ఈసారి భక్తుల దర్శనార్థం ఉత్సవ కమిటీ సభ్యులు కొలువు తీర్చడం జరిగింది. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటే చాలు, కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పి ఎంతో మంది భక్తులు కూడా విశ్వసిస్తారు. దానిలో భాగంగానే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం, ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం గవర్నర్ రావడం జరిగింది. సాయంత్రం భారీ గణనాథుని వద్ద కూడా గౌరవ వందనం, ప్రత్యేకంగా మహారాష్ట్రకు చెందినటువంటి డోల్తోని ఖైరతాబాద్ గణనాథునికి గౌరవ వందనం సమర్పించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నారు. విద్యుత్ దీపాలలో భారీ గణనాథుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 70 అడుగుల మహాగణపతిని చూడగానే భక్తులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అయితే రద్దీ అనేది కంటిన్యూగా పెరుగుతూనే ఉంటున్నది. మొదటి రోజు కావడంతో చాలా మంది భక్తులకు కూడా సెంటిమెంట్ ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి అనేక మంది భక్తులు కూడా భావిస్తుంటారు. మొదటి రోజు వినాయక చవితి వేడుక పండుగ కనుక ఈరోజు భారీ గణనాథుని దర్శించుకోవాలని చెప్పి భక్తులు అయితే తరలి రావడం జరుగుతున్నది. ఒకసారి మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ లైన్ అంతా కూడా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరిని ప్రత్యేకమైనటువంటి రోపు ఏర్పాటు చేసి భక్తులను త్వరగా పంపిస్తున్నారు. ఒక లైన్ మొత్తం కూడా ఏర్పాటు చేసి భక్తులను పంపివ్వడం జరుగుతుంది. పోలీస్ శాఖ కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు, బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటలకు భారీ గణనాథుని యొక్క మహాఆరతి కార్యక్రమం కూడా ఉంటుంది. మొదటి రోజు కావడంతో ఆరతి చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి రావడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఉత్సవ కమిటీ చెప్తున్న దాని ప్రకారం రాత్రి 11:30 వరకు భక్తులకు ఖైరతాబాద్ గణనాథుని యొక్క దర్శనాన్ని కల్పించనున్నారు. మొత్తంగా కూడా క్యూ లైన్లకు
సంబంధించి త్వరగా పంపిస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి రద్దీ అనేది ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నది. అదేవిధంగా ఈ ఏరియా మొత్తం కూడా చాలా వరకు కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇటు మింట్ కాంపౌండ్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఇటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి వచ్చే వెహికల్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖనైతే ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని భక్తులను అయితే పంపివ్వడం జరుగుతున్నది. ఒకసారి మనం చూడొచ్చు, రద్దీ పెరిగిన కొద్దీ క్యూ లైన్ల బారికేడ్లను తొలగించి భక్తులందరినీ ఇట్లా నేరుగా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునే విధంగా పంపిస్తున్నారు. ఎందుకంటే క్యూ లైన్లో చాలా టైం పడుతూ ఉండటంతో త్వరగా భక్తులకు దర్శనం కావాలంటే బారికేడ్లు ఓపెన్ చేసి ఈ మధ్యలో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోకి భక్తులందరినీ పంపించి త్వరగా దర్శనం చేయించి అయితే పంపివ్వడం జరుగుతున్నది. భారీ గణనాథుని దర్శించుకునేందుకు మాత్రము మొదటి రోజు విపరీతమైనటువంటి భక్తుల రద్దీ అనేది కంటిన్యూ అవుతున్నది. రాత్రి 11:30 వరకు భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా భారీ గణనాథుని అయితే దర్శించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మరోపక్క ప్రత్యేకమైనటువంటి మొదటి రోజు కావడంతో వినాయకుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు కొనసాగుతున్నాయి. వేద పండితులు అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. విఐపీలకు సంబంధించి వచ్చిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, మిగతా వారు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వారికి సంబంధించి వారిని కూడా ప్రత్యేకంగా పంపిస్తూ త్వరగానైతే దర్శనం చేయించే విధంగా పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా కూడా బడా గణపతి వద్ద భక్త జన సందోహం అయితే మనకు కనిపిస్తున్నది. మొదటి రోజు కావడంతో వేలాదిగా భక్తులందరూ కూడా భారీ గణనాథుని అయితే దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఒకసారి మనం చూడొచ్చు, మొత్తం కూడా క్రౌడ్ అనేది ఫుల్గా నిండిపోయింది. స్వచ్ఛందంగా వాలంటీర్స్ ఉన్నారు. మీరు ఇక్కడ భక్తులను ఎలా పంపిస్తున్నారు? త్వరగా వెళ్లేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ మంచి జాగ్రత్త ఉంది. పోలీస్ బందోబస్తు ఉంది, మినరల్ వాటర్ బందోబస్తు ఉంది. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. మొత్తం సిస్టమేటిక్ నడుస్తుంది. పబ్లిక్ భక్తులు చూస్తున్నాం చాలా కనిపిస్తున్నారు. ఎట్లా పంపిస్తున్నారు? త్వరగా కొంచెం మనిషికి పంపిస్తున్నాం. కొంచెం ఒక ఫస్ట్ ట్రిప్ అయితే సెకండ్ ట్రిప్ పంపిస్తాం, థర్డ్ ట్రిప్, ఫోర్త్ ట్రిప్ ఇట్లా పంపిస్తాం. సో ఇప్పుడు ఏం లేయాలా, రేపు సండే మార్నింగ్ నుంచి 7 వరకు 12 వరకు లక్షల జనాలు వస్తుంది. రేపు 100% అది. సో భక్తులందరికీ సంబంధించి స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతున్నది. మొత్తంగా కూడా అన్ని శాఖల సమన్వయంతో ఖైరతాబాద్ గణనాథుని దగ్గర అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరికి ఎటువంటి చిన్న ఇబ్బంది కలగకుండా ఉదయం నుంచి కూడా వచ్చేటువంటి భక్తులను పంపిస్తూ త్వరగా దర్శనం చేసే విధంగా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మరి కాసేపట్లో భారీ గణనాథుని వద్ద మొదటి రోజు మహాఆరతి కార్యక్రమం అనేది జరుగుతుంది. కన్నుల పండుగ ఈ ఆరతి కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. మొత్తంగా కూడా వినాయక చవితి వేడుకలంటే, వినాయక చవితి పండుగ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. ఆ గణనాథుడిని దర్శించుకునేందుకు మొదటి రోజు అయితే భక్తులు మాత్రం ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలి రావడం అయితే జరుగుతున్నది. సూర్య.